సమయమందు మన వాక్య ధ్యానాంశమై రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 10వ వచనము నుండి చదువుకుందాము. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము. నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుణ్ణి స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది గనుక మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క ఒప్పగింపవలయును. దేవునికి స్తోత్రం. చదువుబడినటువంటి లేఖనాన్ని ఒకంత మనం పరిశీలన చేద్దాం. ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క చదవబడినటువంటి వాక్యాన్ని దేవుడే స్వయముగా చెప్పాడు. ప్రవచన గ్రంథమైనటువంటి యెషయా ప్రవచన గ్రంథంలో ఈ మాట ముందుగానే చెప్పబడి ఉన్నది. యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే 45వ అధ్యాయం 23వ వచనములో, నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుక నా తోడని ప్రమాణము చేయననియు నేను నా పేరిట ప్రమాణము చేసి ఉన్నాను. నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు. దేవునికి స్తోత్రం. దేని బిడ్డలారా, ఈ మాట సర్వశక్తి కలిగినటువంటి దేవుడి స్వయాన తాను చెప్పినటువంటి మాట. ఇది నేను నా నీతి ద్వారా పలికిన మాట, ఇది నెరవేర్చబడడానికి బయలుదేరి ఉన్నది. ప్రతి నాలుక నన్ను ఒప్పుకొనవలెను, ప్రతి మోకాలు నా ఎదుట వంగవలెనని నేను నా నామం పేరిట ప్రమాణము చేసి ఉన్నాను అంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన బిడ్డలారా, న్యాయపీఠములు ఈ లోకములో చాలా ఉన్నాయి. యూనివర్సల్గా ఒక్కొక్క దేశానికి, ఒక్కొక్క రాష్ట్రానికి, ఒక్కొక్క జిల్లాకు, ఒక్కొక్క తాలూకాకు న్యాయపీఠాలు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి. జిల్లా కోర్టు అంటాం, అలాగే రాష్ట్రానికి సంబంధించినటువంటి కోర్టు ఉంది. ప్రియమైన బిడ్డలారా, వాటిని హైకోర్టు అంటున్నాం. దేశానికి సంబంధించినటువంటి కోర్టు ఉంది, న్యాయస్థానం, ఉన్నత న్యాయస్థానం, దాన్ని మనము సుప్రీంకోర్టు అంటున్నాం. అలాగే విశ్వవ్యాప్తముగా అన్ని దేశాలు కలిపి నిర్ణయించుకున్నటువంటి ఒక న్యాయస్థానం ఉంది. దాన్ని ఏమంటారు? ఇంటర్నేషనల్ కోర్ట్. కానీ సర్వశక్తి గల దేవాది దేవుడు ఆయన యొక్క సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు, ఆయన పీఠం ఎదుట మనందరం నిలబడినప్పుడు, మనం ఎవరో ఒకరి గురించి సాక్ష్యం చెప్తే ఆ సాక్ష్యాన్ని బట్టి ఆయన తీర్పు తీర్చేవాడు కాదు. దేవునికి స్తోత్రం. ఆ రోజు మనమందరం ఆయన ఎదుట నిలబడినప్పుడు మనుషులు కాదు అక్కడ నిలబడేది, మన మనస్సాక్షులు అక్కడ నిలబడతాయి. దేవునికి స్తోత్రం. మీ అందరి మనస్సులు బయటకు వచ్చేస్తాయట. ఇప్పుడు మనుషులు కాబట్టి, మనసు లోనుంది కాబట్టి ఎదటి వ్యక్తిలో, ఎదటి మనసులో ఏముందో మనకు తెలియదు. మనుషులు ఎవరికి అది గమనించలేరు. వారు ఏం మాట్లాడుతున్నారో మనకు తెలియదు, వారు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారో తెలియదు, వారు ఏం చెప్తున్నారో తెలియదు, వారు మంచి చెప్తున్నారో తెలియదు, మనకి కీడు చెప్తున్నారో తెలియదు. ఎందుకంటే వారి యొక్క శరీరములో మనసు దాగి ఉంది. కానీ సర్వశక్తుల దేవుని ఎదుట ప్రతి ఒక్కరి మనస్సులు ప్రత్యక్షమవుతాయి. ప్రతి మనస్సాక్షి కూడా దేవుని ఎదుటే. అందుకొరకే ఎవరైనా ఏదైనా మాట్లాడుతున్నప్పుడు నీకు మనస్సాక్షి మీద చెయ్యేసుకుని చెప్పు. ఎందుకంటే మామూలుగా చెప్పేస్తారు, అందరూ అబద్ధాలు ఆడేస్తారు. కానీ మనస్సాక్షి మీద నిజంగా నీవు చెయ్యేసుకుని చెప్పు, నేను ఎంత నష్టమైనా నేను భరిస్తానని చెప్తూ ఉంటారు. చూశారు?
ఆ మనస్సాక్షికి నిశ్చయముగా సాధారణంగా అది అబద్ధం ఆడదట. కానీ చాలామంది అబద్ధం ఆడుతున్నారంటే మనస్సాక్షిని కూడా వాళ్ళు ఏం చేస్తారట, అది ప్రేరేపిస్తున్నటువంటి ఆ యొక్క ప్రేరణను చంపేస్తున్నారు. దేవునికి స్తోత్రం. దేవుడు అందరి హృదయాల్లోనూ మనస్సాక్షిని పెట్టాడు. ఆ మనస్సాక్షి అనేది నేను తప్పు చేశాను, నేను తప్పు మాట్లాడాను, లేకపోతే నేను ఇలాగ ప్రవర్తించి ఉండకూడదు, ఇలాగ మాట్లాడి ఉండకూడదు అంటే మన చేత ఒక వ్యక్తికి నన్ను క్షమించండి, లేకపోతే ఐఎమ్ సారీ అని చెప్పగలిగింపజేసేటువంటి ఒక సాక్షి మనలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు పరిశుద్ధాత్మ ద్వారా ఆ మనస్సాక్షి మీలో రివైవ్ అవునుగాక, మరలా మీలో పునరుద్ధరించబడునుగాక. మీ యొక్క మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ మనస్సాక్షితో పనిచేయడం ప్రారంభిస్తాడు. అప్పుడు ఏ వ్యక్తి కూడా నిశ్చయముగా ఏ పాపానికి, ఏ దోషానికి తను వడిగట్టలేడు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ అంటున్నాడు, ఆ సర్వాధికరణ దేవుని యొక్క న్యాయపీఠం ఎదుట మనందరం ఒక రోజు నిలుస్తాము. ఈ మాటను గురించి కొరింథీయులు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో కూడా అపోస్తలుడైన పౌలు అంటున్నాడు కదా, ఎందుకనగా మనము జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మొట్టమొదటిగా మనం చూసినట్లయితే సర్వశక్తి కలిగినటువంటి దేవాది దేవుని ఎదుట అందరూ కూడా మంచివారైనా, చెడ్డవారైనా, గొప్పవారైనా, సామాన్యులైనా, ఉన్నతమైన వారైనా, దీనులైనా అందరూ ఆయన ఎదుట ప్రత్యక్షము కావాలి. అందరూ ఆయన ఎదుట నిలబడవలసినటువంటి గడియ ఒకటి ఉంది. ఆయన యొక్క తీర్పులో నిలిచి ఉండవలసిన సమయం ఒకటి ఉంది. ఆ సమయం అందు ప్రియమైన బిడ్డలారా, నిశ్చయముగా నీవు, నేను, మనందరము కూడా ఆ మహిమగల దేవుని ఎదుట మనం ఏం చెప్పాలన్నా మన మనస్సాక్షిని ఏదని చెప్పేస్తాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఒక మాట మిమ్మల్ని అడుగుతాను, మీ మాటలు, మీ పెదాలను వచ్చిన మాటలే కదా మీ యొక్క ఇంట్లో వారి చేత మీకు దండించేలా చేస్తున్నాయి. మీ పెదాల నుండి వచ్చిన మాటలు కదా మీ యొక్క టీచర్స్ చేత దండింపజేస్తున్నాయి. మీ పెదాల నుండి వచ్చిన మాటలే కదా ఎదుటి వారు మిమ్మల్ని అవమానపరచడానికి, కించపరచడానికి కారణమవుతున్నాయి. నీ ప్రాణము వేదన పాలవడానికి కారణము బయట వాళ్ళు ఎవరో కాదు, మొదట బద్ధ శత్రువు అయినటువంటి నాలుకే. కాబట్టి ఈ నాలుక మన ప్రాణానికి హాని కలిగిస్తుంది. మన యొక్క సమాజంలో నివాసం చేయకుండా మనకి వేదన కలిగింపజేస్తుంది. కాబట్టి అలాంటి నాలుకను తంగేటి నిప్పులతో కాల్చినా కూడా అది సరిచేయబడదట. అందుకొరకే నాలుక గురించి యాకోబు భక్తుడు అంటున్నాడు, అది ప్రపంచానికే చిచ్చు పెట్టేదటండి. ప్రపంచానికే చిన్న అగ్ని ఎలాగ ప్రపంచమంతా, అరణ్యమంతా, అడివంతటిని ఎలా కాల్చేస్తుందో నాలుక కూడా అగ్నియే. నాలుక తన అవయములలో ఉంచబడిన ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యమును కలగజేయుచున్నది, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెడుతుంది. దేవునికి స్తోత్రం. ఈ ప్రకృతి చక్రానికే చిచ్చు పెట్టేటువంటి ప్రమాదకరమైన నాలుక అది. కాబట్టి ఈ నాలుక ఎప్పుడు కూడా అబద్ధమే మాట్లాడుతుంది, కానీ మనస్సు అబద్ధం ఆడదట. దేవునికి స్తోత్రం. చూడండి, చాలా సందర్భంలో ఆ సమయంలో ఆ పరిస్థితిని తప్పించుకోవడం. ఉదాహరణకి మీ ఫ్రెండ్తో ఎక్కడికో వెళ్తాం అనుకున్నా, ఈలోగా ఇంకో ఫ్రెండ్ వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళిపోయాడు. అప్పుడు ఆ ఫ్రెండ్ నిన్ను అడుగుతారు, ఎక్కడికి వెళ్ళావంటే దాంతో వెళ్ళానని చెప్పి మళ్ళీ నాతో మాట్లాడదు అని చెప్పేసి ఏం చెప్తాం, అర్జెంటుగా మా వాళ్ళకి చాలా సీరియస్గా ఉంటే హాస్పిటల్కి వెళ్ళానని చెప్పేస్తాం. అవునా కాదు చెప్పండి. ఎందుకని? నిజం చెప్పామనుకోండి, షాపింగ్కి వెళ్ళామని, ఇక మనకి పెద్ద షాపింగ్ అయిపోద్ది. దేవునికి స్తోత్రం.
మనల్ని సాఫ్ చేసేస్తారు వాళ్ళు. నీ లైఫ్లో నువ్వు నా ముఖం చూడొద్దు, నిన్ను నేను ఇంకా మాట్లాడను, నేను నమ్మను, ఇంకా నువ్వు అలాంటి దాను ఎలాంటి దాను అని చెప్పేసి అంటారులే చెప్పండి. అందుకొరకు మనం ఏం చేస్తున్నాము? మనసులో ప్రభువా దీంతో నిజం చెప్తే నేను తట్టుకోలేనైనా, నాకు ఈ రోజు నుంచి మనశ్శాంతి ఉండదు, కాబట్టి నేను చెప్పాలని చెప్పట్లేదు కానీ తప్పించుకోవడానికి చెప్తున్నానని చెప్పేసి మరలా ప్రభువుకి ప్రార్థనలు చేసి అబద్ధాలు ఆడేస్తూ ఉంటాం. మనం పాస్టర్ గారితో ఎన్నిసార్లు అబద్ధం ఆడేస్తాం కదండి. ఏమ్మా ఏంటి ప్రార్థన రాలేదంటే, ఆ రోజు ఇంటికాడ హాయిగా ఎవరితో కాలక్షేపం చేసేసినా ఏదో ఒకటి చెప్పేస్తూ ఉంటాం. మనం నాలుకకి నరం లేదటండి. ఏం లేదటండి? అన్నిటికీ ఎముకలు ఉన్నాయి కానీ దీనికి ఎముక లేదు. అందుకొరకు నరం లేని నాలుక అంటారు దాన్ని. ప్రియమైన వాళ్ళారా, నరము లేదు కాబట్టి మీరు నాలుగు కొరికేసుకున్నా బతుకుంటున్నారు. దానికి కానీ నరం ఉంటే మొత్తం బాడీలో ఉన్న బ్లడ్ అంతా బయటకు వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. తొందరగా హీల్ అయ్యేది కూడా ఏంటండి? నాలుకే. తొందరగా స్వస్థత పొందుకుంటుంది. కానీ ఇది ప్రకృతి ప్రపంచానికే చిచ్చు పెట్టేటువంటి అవయవం. అది ఎంత ప్రమాదకరమో చూడండి. లోన మన హృదయంలో ఉన్నది చెప్పకుండా వేరొక దాన్ని చెప్పేస్తుంది. అది అలాగా చెప్పేసి మన జీవితానికి నష్టాన్ని కలిగిస్తుంది. కనుక ఈరోజు నేను తెలియజేస్తున్నాను, మీ నాలుకతో కాదు మీరు జీవించవలసింది, మీ మనస్సాక్షితో. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఈ రేపొద్దుట నీ నాలుక ఏముండదు, అన్ని సమాధి అయిపోతుంది. నీ మనస్సాక్షి మాత్రం దేవుని ఎదుట నిలబడుతుంది. కాబట్టి నిశ్చయముగా సర్వశక్తి గల జీవము గల దేవుని యొక్క సముఖంలో ఉన్నటువంటి మనందరము కూడా, తల్లిదండ్రులకు పిల్లలారా మీ తల్లిదండ్రులతో మీరు అబద్ధం ఆడుతున్నారా? లేకపోతే భార్యలారా మీ భర్తతో మీరు అబద్ధం ఆడుతున్నారా? భర్తలారా మీ భార్యతో అబద్ధం ఆడుతున్నారా? లేకపోతే అత్తలారా మామగారులారా మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి కోడలతో లేదా అల్లులతో అబద్ధం ఆడుతున్నారా? లేకపోతే తల్లిదండ్రులారా మీ కుటుంబస్తులతో అబద్ధాలు ఆడుతున్నారా? వారి యొక్క ధర్మాలు సక్రమంగా జరిపించకపోతే, వారి యొక్క క్రియలు చేయవలసినటువంటివన్నీ కూడా వారికి అప్పచెప్పిన రీతిలో వారు చేయలేకపోతే, నిశ్చయముగా సమస్త హృదయ రహస్యాలన్నిటినీ కూడా బయలుపరచు ఆ న్యాయపీఠం ఎదుట మనందరం నిలబడవలసి ఉన్నది. ఆ రోజు మనం ఎవరము తప్పించుకోలేం. మనం చేసిన క్రియలు చెడ్డవైనా మంచివైనా వాటి క్రియల చొప్పున ప్రతిఫలము ఖచ్చితంగా దేవుడు మనకి అనుగ్రహింపజేస్తాడు. కాబట్టి దేవుడి ఎదుట మరుగైనదంటూ ఏమీ లేదు. ఆయన అన్నీ ఎరిగిన వాడిగా ఉన్నాడు గనుక ఆ మహోన్నతుని యొక్క సముఖంలో మిమ్మల్ని మీరు ఈరోజు పరిశీలన చేసుకోవాలి. అందుకొరకు అపోస్తున్నటువంటి పౌలు కూడా ఈ విషయాన్ని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం నుండి మనం చూసినట్లయితే, అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ దాని కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లు ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియ బిడ్డలారా, సర్వాధికారైన దేవుడు సర్వజ్ఞానిగా ఉన్నాడు, సర్వవ్యాప్తిగా ఉన్నాడు గనక ఆయన అన్ని చోట్ల ఉన్న దేవుడు. పాతాళంలో ఉన్నాడు, నీళ్ళ క్రింద ఉన్నాడు, భూమి మీద ఉన్నాడు, పరలోకంలోనూ ఉన్నాడు. అందుకొరకే పరలోకమందున్నవే గాని భూమి క్రింద ఉన్న వారిలోనే గాని భూమి మీద ఉన్న వారిలోనే గాని ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ముల్లోకాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆయన దృష్టిలో ఎవ్వరు మరుగుగా లేరు. అందరూ ఆయనకు బాహాటంగానే కనబడుతున్నారు. కాబట్టి ప్రియ బిడ్డలారా, ఈరోజు ఆ మహిమ గల దేవుని యొక్క సముఖంలో మనందరము ఉన్నాము గనుక సర్వోన్నతుడైన దేవాది దేవునికి మనల్ని మనం అప్పగించుకున్న వారమై మన క్రియలన్నీ పరిశీలన చేసుకుందాం. ఈరోజు పరిశుద్ధ బలారాధనలో పాలిభాగస్తులు కాకమునిపే మన మనస్సాక్షికి తగినట్టుగా
దేవుని వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని కలిగిన వారమై, ప్రభువా నేను చాలా అబద్ధాలు ఆడాను, తెలియకుండా చాలా విషయాలు నేను పొరపాటు చేశాను, నన్ను క్షమించి నీ యొక్క ఉన్నతమైన కృపలో నన్ను స్థిరపరచు నాయనా అని ఈ యొక్క భూమి మీద మనకు అవకాశం ఉన్నప్పుడే మనల్ని మనము సరి చేసుకున్నప్పుడు పరలోకమందు ఏ విధమైన తీర్పులో మనం నిలబడం. అందుకొరకు ఏడంటున్నాడు, ఒకరికొకరు ఏం చేయాలట, ఏం చేయమన్నాడు అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడు రోమీయులకు రాసిన పత్రికలో 14వ అధ్యాయంలో ఏమంటున్నాడు, కాగా మనం ఇక మీదట ఒకరికొకడు తీర్పు తీర్చుకుందుమో, ఇదియోగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలగజేయకుందుమని మీరు నిశ్చయించుకొనుడి. దేవునికి స్తోత్రం. చూడండి 10వ వచనంలో ఏమన్నాడు, అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా అన్నాడు. ఒక వ్యక్తిని గురించి తీర్పు తీర్చవలసినటువంటి పని మనకి లేదు, ఎదటి వారు ఇలాగా అలాగా అని చెప్పేటువంటి పరిస్థితి లేదు. కానీ ఆత్మ సంబంధమైన సహోదరులు ఒకరికి ఒకరు ఏం చేసుకోవచ్చటండి, తీర్పు తీర్చుకోవచ్చు. ఒకరినొకరు అర్థం చేసుకున్న వాళ్ళైతే తీర్పు తీర్చుకోవచ్చు. అందుకొరకే మనమందరము ఆత్మ సంబంధమైన వారము ఒక చోట చేరి మనల్ని మనము పరిశీలించుకోవడానికి, తీర్పు తీర్చుకోవడానికి దేవుని యొక్క సంఘంలో కూడి వచ్చి ఉన్నాం. మీరు వెళ్ళి లోకంలో ఉన్న వారందరికీ తీర్పు తీర్చడానికి అవ్వదు, కానీ సంఘంలో ఉన్న మనందరికీ ఒకరికొకరు తీర్పు తీర్చుకోవచ్చు. మీరు నాకు చెప్పొచ్చు, పాస్టర్ గారు మీరు ఇలా ఉండాలి అలాగ ఉండాలని, నేను మీకు చెప్పొచ్చు మీరు ఇలా ఉండాలి అలాగ ఉండాలని. ఎందుకంటే మనం ఆత్మ సంబంధమైన వారం, దేవుని యొక్క మార్గంలో నడుస్తున్న వారం, దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్న వారం. కానీ అదే సమయంలో నువ్వు పక్కకి వెళ్ళి చెప్పండి, మనకు తగిలేస్తాయి. నీ జీవితం నువ్వు జీవించడం బాబు, మాకేం చెప్పవలసిన లేదు అంటారు. కాబట్టి తోటి సహోదరుడు అనగా ఆత్మ సంబంధమైన వ్యక్తి ఒకరితో ఒకరు తీర్పు తీర్చుకోవడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. సర్వశక్తిగా దేవుని ఎదుట మనం నిలబడతామనేటువంటి సత్యాన్ని ఎరిగి ఉండాలి. ఆయన అన్ని ఎరిగిన వాడు, అన్ని తెలిసినటువంటి వాడు. రెండవదిగా మనం చూసినట్లయితే మన జీవితంలో ప్రతి విధమైనటువంటి మాటకు, క్రియకు దేవుని దగ్గర లెక్క అప్పగింపవలసిన వారమై ఉన్నాం. ఆ న్యాయ తీర్పులో లెక్క అప్పగింపవలసిన వారంగా ఉన్నాము గనక యోబు అంటున్నాడు, నేను నా అడుగులను లెక్కించి నేను నా దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతాను, దేవా నేను నడిచిన నడకల్లో ఏ నడక తప్పుగా ఉంది, ఏ త్రావులో నేను నడిచాను, నాకు న్యాయం చేయాలి నీవు అని నేను నా అడుగులన్నిటి నేను లెక్కిస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన వాళ్ళారా, మన జీవితంలో అంత ఖచ్చితంగా మనం జీవించలేం, అంత ఖచ్చితంగా మనం బ్రతకలేం. కానీ యోబు ఆ మాట మాత్రం చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ యొక్క దినాన చూడండి 31వ అధ్యాయం, యోబు గ్రంథం 31వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసినట్లయితే, ఆయన నా ప్రవర్తన ఎరుగును కదా, నా అడుగు జాడలన్నిటినీ లెక్కించును కదా, అబద్ధికుడునై నేను తిరుగులాడిన ఎడల, మోసము చేయుటకై నా కాలు త్వరపడిన ఎడల, నేను యథార్థుడనై ఉన్నానని దేవుడు తెలుసుకొనున్నట్లు న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచును కదా, నేను త్రోవ విడిచి నడిచిన ఎడల నా మనస్సు నా కనులను అనుసరించి సంచరించిన ఎడల మాలిన్యమేమైనను నా చేతులకు తగిలిన ఎడల నేను విత్తిన దాన్ని వేరొకడు భుజించునుగాక, నేను నాటిన దానిని పెరికి వేయబడునుగాక అని చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి అదే అధ్యాయంలో 37వ వచనానికి వచ్చినప్పుడు అంటాడు, నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేసేదను, రాజు వలె నేను ఆయన యొద్దకు వెళ్ళేదను. దేవునికి స్తోత్రం. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మనందరము రాజు వలె ఆయన యొద్దకు వచ్చుదుముగాక. ఈ యొక్క 31వ అధ్యాయం అంతా కూడా యోబు తన వ్యక్తిగత జీవితాన్ని పరిశీలన చేసుకుంటున్నాడు, తన వ్యక్తిగత జీవితానికి తీర్పు తీర్చుకుంటున్నాడు. నేను నా కనులతో ఇలాగన్నాను, నా నాలుకతో ఇలా చేశాను, నా కాళ్ళతో నా చేతులతో ఏ విధముగా నేను ప్రవర్తించానో, నా కన్ను నా కాళ్ళు నా చేతులు నా హృదయం నా మనస్సు అన్నీ దేవుడు చూస్తూ ఉన్నాడు. కాబట్టి
దేవుని లెక్కలో నేను ఎలాగున్నానో, నా లెక్కలో నేను ఎలాగున్నానో నన్ను నేను పరిశీలన చేసుకుంటున్నాను. కాబట్టి నా అడుగులన్నిటిని లెక్క ఆయనకు తెలియజేసేదను, రాజు వలె నేను ఆయన యొద్దకు వెళ్ళేదను అని అంటున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క దినాన మన జీవితంలో మనము యోబులాగా చెప్పగలమండి? మాట్లాడరేటండి? చెప్పగలమా? నా అడుగులన్నీ నేను, నా లెక్కంతా కూడా దేవునికి నేను ఏం చేస్తాను, చెప్తానని చెప్పగలమా? అలా చెప్పినటువంటి వ్యక్తి యోబు. అందుకొరకు యోబు గురించి దేవుడు, నా యొక్క సేవకుడైన యోబు నీతిమంతుడు, యథార్థవంతుడని పరలోకమే సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఏ రోజు మనం అనుదినము కూడా మన యొక్క అడుగుల లెక్క సరి చేసుకుందుముగాక. ఎలాగ మనం ప్రవర్తిస్తున్నామో, ఎలాగ మనం జీవిస్తున్నామో, ఎలాగ మనం నడుచుకుంటున్నామో, ఎలాగ మనం మాట్లాడుతున్నామో, ఎలాగ మనం చూస్తున్నామో, ఇవన్నీ కూడా సరిగా మనం లెక్క కట్టుకున్నప్పుడు, నిశ్చయముగా దేవుని యొక్క న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు మనము ఆ యొక్క విషయాల్లో ఏ విధమైన శిక్షకు సంబంధించిన తీర్పు పొందక, దేవుడు మనం చేసిన ప్రతి క్రియకు తగిన బహుమానమును మనకు అనుగ్రహింపజేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం బహుమానం పొందడానికి ఆయన యొక్క ఎదుట నిలబడదామా, తీర్పు పొందడానికి నిలబడదామా? యేసన్న గారు ఒక అద్భుతమైన పాట పాడారు. ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి, నిత్యానందముతో పరవశించువేలా. హల్లెలూయా. మన జీవితంలో ఆ సర్వాధికార దేవాది దేవుడు మనకు అనుగ్రహింపజేసేటువంటి ఆ బహుమతులన్నీ పొందడానికే ఆ యొక్క న్యాయపీఠం ఎదుట నిలబడాలి తప్ప, తీర్పు పొంది శిక్ష పొంది నరకాగ్ని గుండంలో వేయబడ్డం కొరకు కాదు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఈరోజు పిల్లలారా, మీరు మీ తోటి వారితో ఏం మాట్లాడుతున్నారు? భార్య భర్తలారా, ఒకరి కొరకు ఒకరు ఎలాగ మాట్లాడుకుంటున్నారు? కరుచుకుంటున్నారా? బైబిల్ చెప్తుంది కొంతమంది కరిచేసుకుంటున్నారట, కొంతమంది కొరికేసుకుంటున్నారు. బైబిల్ మాట, నా సొంత మాట కదండి. కొంతమంది మాటలు కొరుకుడు పుండు లాంటివి అటండి. కొంతమంది మాటలు కొరుకుడు పుండు లాంటివి, అంటే క్యాన్సర్ అటండి. ఆ మాట ఒక్కసారి మాట్లాడితే అది రాత్రింపగలు మనల్ని ఏం చేస్తుంది? వేదనకు గురి చేసేసి తినకుండా త్రాగకుండా మంచాన్ని పట్టి సిక్కైపోయినట్టుగా చేసేస్తుంది. యేసు శక్తివంతమైన నామములో ఏ రోజు అవన్నిటిని మనం పరిశీలన చేసుకుని ప్రభు నామం బట్టి ఎవరికైనా అడ్డంగా ఉన్నదేమో తీసేద్దాం, ఎవరికైనా అభ్యంతరంగా ఉందేమో తీసేద్దాం. అభ్యంతరాలను అడ్డులన్నింటినీ కూడా మనం తీసివేసి జీవముగల దేవుని యొక్క ఎదుట మనం నిలబడినప్పుడు నిశ్చయముగా ఆటంకాలను అడ్డులను లేకుండా నిజముగా మనముగా తప్పుకుందాం. దేవుని యొక్క కృపకు పాత్రులం అవుదాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ బిడ్డలారా, మరి ఆ యొక్క న్యాయ తీర్పులో మనము తప్పించబడి శిక్షకు బదులుగా బహుమానం మనం పొందగలగాలంటే ఆ మహిమగల దేవుడు మనందరికి ఒక అద్భుతమైన శుభవార్త చెప్పాడు. మానవులందరికీ నిరీక్షణ కలిగించగలిగింది. ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరికి ఆ తీర్పు నుండి తప్పించబడగలిగేటువంటి ఒకే ఒక మార్గం, అది ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క సువార్త. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏంటా సువార్త? రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే, ఏలయనగా మనమింకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. నీతిమంతుని కొరకు సహితం ఒకడు చనిపోవుటరుదు. మంచి వాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవు తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగాని క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన
ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. దాని బిడ్డలారా, మరి ఇప్పటికే మనం మాట్లాడేసిన మాటలు, మనం చేసిన క్రియలు, మనం ప్రవర్తించిన తీరు, ఇవన్నీ మనకు శిక్షకు కారణంగా ఉన్నాయి. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఆ మహాదేవుడు, తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనందరి జీవితంలో ఒక గొప్ప ఉపకారం చేశాడు. అదేమనగా, మనం ఇంకనూ బలహీనమై ఉండగానే, భక్తిహీనమై ఉండగానే యుక్త కాలమందు ప్రభువైన యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు ఏం చేశాడట? ప్రాణం పెట్టి ఉన్నాడు. ఈరోజు మనం పరిశుద్ధ దేవుని యొక్క సముఖానికి ఎందుకు వస్తున్నామంటే, మనం చేసిన ప్రతి అపరాధాన్ని, దోషాన్ని ఆ ప్రభువుకి అప్పగించి, ఆ ప్రభు అనుగ్రహించేటువంటి రక్షణను, కృపను మనం పొందుకుని ఆ ఉగ్రత నుండి తప్పించబడి దేవుని యొక్క నిత్యమైనటువంటి నీతిమత్వంలో నిలిచి ఉండడం కొరకే ఈరోజు ప్రభు సన్నిధికి వచ్చాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. మన జీవితంలో యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే తీర్పులో నుండి మనము జీవములోనికి, మరణములో నుండి జీవములోనికి, శిక్షలో నుండి అవార్డులోనికి, అంటే బహుమతిలోనికి మనం ప్రవేశిస్తున్నాం. ఈరోజు ఏ మనుష్యుడు నీతిమంతుడు కాదు, ఏ వ్యక్తి సంపూర్ణుడు కాడు, ఎవ్వరు కూడా సంపూర్ణత్వంలో లేరు. ఒకవేళ మనం అందరము సంపూర్ణమనుకోండి, ఇక్కడ రావవసరం లేదు. నేను సంపూర్ణ అనుకోండి, నేను ఇక్కడ ఉండను. ఇంకా నేను ఎప్పుడైతే సంపూర్ణ అయిపోయినా ఎక్కడ ఉంటాను? ఇప్పుడు నేను సంపూర్ణుడు అనే పేరు పెట్టుకుంటే సంపూర్ణి కాదు. సంతోషమ్మ అని పేరు పెట్టుకున్న సంతోషంగా ఉన్నారండి? లేరు. ఆనందమ్మ అని పేరు పెట్టుకున్న ఆనందంగా ఉన్నారా? ఉండరు. పేరది. కాబట్టి ఈ యొక్క దినాన మన జీవితంలో సర్వసంపూర్ణత మనం ఎప్పుడైతే పొందుకుంటామో అప్పుడు ఇక్కడ ఉండం. మనం సంపూర్ణత పొందినప్పుడు పరలోకంలో ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకొరకే మనము పాడిన పాటల్లో సంపూర్ణత ఉండదు, ఆరాధనలో సంపూర్ణత ఉండదు, వాక్య వినుటిలో సంపూర్ణత ఉండదు, బోధించుట్లో సంపూర్ణత ఉండదు, మనం చేసే భక్తిలో సంపూర్ణత ఉండదు. ఏదో ఒక లోపం కనబడుతూనే ఉంటుంది అందరికీ. మన లోపాలన్నిటినీ వెతుక్కునే వారంగా కాకుండా సంపూర్ణత్వములోనికి, సంపూర్ణ సిద్ధి పొందడానికి మనల్ని మనము ప్రయత్నించుకుని క్రీస్తు రక్తము చేత కడగబడవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. మన అడుగు జాడలన్నీ మనము యోబు గారు లెక్కించుకుంటే ఎన్నో దోషాలు, ఎన్నో అపరాధాలు ఉంటాయి. అవన్నిటి నుండి విడుదల పొందడానికి, మహిమగల దేవునికి మనలను మనము సమర్పించుకోవడానికి ఈ భూమి మీద దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు. అదేంటంటే క్రీస్తు రక్తముతో కడగబడ్డానికి. మరి క్రీస్తు రక్తంతో కడగబడుతున్నాం కాబట్టి ఈరోజు నేను అందరితో బాగా తిట్టేసి, కొట్టేసి, అవమానపరిచేసి ప్రభువా నీ రక్తంతో నన్ను కడిగే అంటే అవకాశం ఉండదు. అక్కడ నీకు తెలిసుండి చేస్తున్నావు. నీవు తెలియక చేసిన వాటన్నిటికీ క్షమాపణ ఉంటుంది. ఇప్పుడు ఒప్పుకున్నావు కాబట్టి ఆ ప్రభు ఎలాగా మన యొక్క మిస్టేక్స్ అన్నీ క్షమించేస్తున్నాడు, అన్నిటికీ మరలా మనకి విడుదల కలగజేసి ఆ తీర్పు మన మీద రాకుండా చేస్తాడు. ఏ శిక్షా విధి లేదని చెప్తున్నాడు కాబట్టి నేను తిట్టవలసిన వాళ్ళు తిట్టేసి, కొట్టవలసిన వాళ్ళు కొట్టేసి, లాక్కోవలసిన లాగేసుకుని, చేయవలసినవన్నీ చేసేసి ప్రభువా నన్ను క్షమించినైనా అని అడిగేస్తే నో, అలాగేమీ దేవుడు అలాగేమీ చేసేవాడు కదా. అందుకొరకే బైబిల్ చెప్తుంది, కృప విస్తరిస్తుందని పాపము చేయుదుమా, అట్లనరాదు. దేవుడు నీవు తెలియక చేసిన పాపమునకు తన కృపను నీకు కనపరిచాడు. ఇప్పుడు నువ్వు తెలుసుండి పాపం చేస్తే ఖచ్చితంగా దానికి శిక్ష అనేది ఉంటుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఈ సత్యాన్ని మనము గమనించవలసిన వారమై ఉన్నాం. చివరిగా ఒక మాట నేను చెప్తాను ప్రియమైన బిడ్డలారా, మన జీవితంలో ఆ తీర్పులోనికి వెళ్లకుండా మనం ఉండగలగాలంటే దేవుడు ఇప్పటికీ మనల్ని పిలుస్తూనే ఉన్నాడు. ఇప్పటికీ ఆయన మనల్ని పిలుస్తూనే ఉన్నాడు. ఆ పిలుపు కనుక మనం వింటే ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనము శిక్షలోనికి, ఉగ్రతలోనికి పాలుభాగస్తులము కాకుండా
దేవుని యొక్క ఉన్నతమైన కృపకు పాత్రలం అవుతాం. దేవునికి స్తోత్రం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో చూడండి. నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల కోపమును పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడని ఆయన చెప్పెను గనుక పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయముండగానే ప్రతి దినమును ఒకరినొకడు బుద్ధి చెప్పుకునుడి. ఎలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసం అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలని క్రీస్తులో పాలివారమయ్యుందుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రియ బిడ్డలారా, దేవుడు మనందరికీ కూడా పిలుస్తున్నాడు. ఈరోజే ఆయన మనకు తెలియజేస్తున్నాడు. ఆయన పిలిచినటువంటి పిలుపుకు నీవు స్పందిస్తే, నువ్వు రెస్పాండ్ అవుతే, నేడు అను దినం ఉండగానే, నేడు అనే సమయం ఉండగానే, బైబిల్ చెప్తున్నటువంటి మాట, నేడు అనబడిన సమయం ఉండగానే మన జీవితంలో ఆయన మాట విన్నట్లయితే నిశ్చయముగా నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల మన జీవితంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉగ్రతకు పాత్రలము కాకుండా దీవెనకు మనం పాత్రలం అవుతాం. కాబట్టి నేడు అనే సమయం ఉండగానే ప్రతిదినాన్న ఒకరినొకడు బుద్ధి చెప్పుకోవాలి. మన హృదయాలను కఠినపరుచుకోకూడదు అంటున్నాడు. మనమందరము క్రీస్తులో పాలివారం అవడం కొరకే పరిశుద్ధ జీవము గల దేవుని సందులో వస్తూ ఉన్నాము. పరిశుద్ధ బలలో పాలిభాగస్తులం అవుతున్నాం. ఆయనతో కూడా పాలివారముగా ఉండాలి అనంటే మనం విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టాలి, వదిలేయవలసినవి వదిలేయాలి. అన్నీ పట్టుకుని ఆలాడకూడదండి. అన్నీ మేలుకరమైనవి కాదు, క్షేమకరమైనవి కావు. మన జీవితంలో ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ప్రియ బిడ్డలారా, మనము కలిసికట్టుగా ఉండాలి అని అంటే కొన్ని మనం విడిచిపెట్టాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళ ఒకరు మనకి క్షమించండి అని చెప్పారు అని అంటే వారు హృదయపూర్వకంగా చెప్పారా లేదనేది దేవుడు చూస్తాడు. క్షమించాము అని చెప్పామంటే మనం హృదయపూర్వకంగా క్షమించామా లేదా ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. కాబట్టి క్షమించడం అని అంటే ఏంటి? మరలా చేసిన దాన్ని రిపీట్ చేయడమా? కాదు. నీ జీవితంలో ఒక్కసారి ఒక వ్యక్తి ఎడల క్షమాపణ అడిగినప్పుడు దాన్ని మరలా మనం రిపీట్ చేయకుండా ఉండాలి. దాన్ని మరలా మనం అదే పని మనం చేయకూడదు. ఎందుకంటే అదే చేసేసి మరలా సారీ అది కాదు. దేవుడు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఒప్పుకునేవాడు కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియ బిడ్డలారా, ఈరోజు నేను చెప్తున్నానంటే, నీకు మంచి ఆరోగ్యం కావాలన్నా, నీ కుటుంబము సంతోషంగా సమాధానంగా ఉండగలగాలన్నా, నీవు నీ జీవితం కొరకే కాదు, నీవు రాబో తరాతరాల వరకు నీవు జీవించాలి. దేవుని యొక్క ఉన్నతమైన దీవెన నీ మీద ఉండాలి. నీవేదో నీ బ్రతుకు కొరకే కాదు నీవు జీవిస్తున్నది, రాబో తరములో కూడా నీ వంశం, నీ కుటుంబం దేవుని యొక్క ఉన్నతమైన దీవెనలు పొందుకున్నట్లుగా ఉండగలగాలంటే ఇప్పుడే మనందరము కూడా సర్వశక్తి గల జీవము గల దేవుని యొక్క సన్నిధిలో మన హృదయాలను కఠినపరచుకొనకుండా దేవుని యొక్క స్వరం మనం విందుముగాక, దేవుని పిలుపును మనం విందుముగాక. దేవుడే మనము ఒకరినొకరు బుద్ధి చెప్పుకోవాలి, ఒకరినొకరు మార్పు చెందాలి, ఒకరికొకరు హాని చేసుకోకూడదు, ఒకరికొకరు కీడు చేసుకోకూడదు అని చెప్తున్నాడు. కాబట్టి దేవుని మాట మనం విందుముగాక. సునామీ వస్తుంది అంటున్నారు ఒక పక్క భూకంపాలు భయపెట్టేస్తున్నాయి, ఓ పక్క యుద్ధాలు భయపెట్టేస్తున్నాయి, ఓ పక్క ఒకరినొకరు గొడవలు, చిన్న పిల్ల పెద్ద అని ఏం లేదు. ఇంట్లో చూడండి ఎన్నో గొడవలు, అత్త కోడలకి, కోడలు అత్తలకి, తల్లిదండ్రులకు, అన్నదమ్ములకు ఎన్నో రకాల గొడవలు వచ్చేస్తున్నాయి. ఇవన్నీ రావడం గల కారణం ఏంటంటే అంత్యకాలం. ఇది ఒక మాట గమనించండి,
దేవుని వాక్యం ఎనగని వారి ఇంట్లో ఉండాలి, ఎరిగిన వారి ఇంట్లో కాదు. మనల్ని మనం సరి చేసుకోవాలి, మనల్ని మనం బుద్ధి చెప్పుకోవాలి, మన జీవితాలను మార్పు చేసుకోవాలి. వాళ్ళలాగా జీవిస్తున్నారు, మనం అలా జీవించకూడదు. లోకస్తుల్లాగా మనం జీవిస్తే మన బ్రతుకులో ఏం ప్రయోజనం లేదు. మార్పు చెందుదాం. ఎందుకంటే ప్రభు రాకడ వచ్చేస్తుంది, మనం వెళ్ళిపోతాం తెలియకుండా. చెప్తున్నాం కదా, ఈరోజు కనబడవాలి, రేపు కనిపించట్లేదు. ఈ యొక్క విషయంలో మనము సరి చేయబడకుండా వెళ్ళిపోతే తీర్పు పొందేస్తాం. ఆ తీర్పు మనకెందుకు? కాబట్టి ఎవరి శిక్ష వారు పొందని, ఊరోళ్ళ శిక్ష అంతా నేను ఎత్తి మీద వేసుకోవడం ఎందుకు? ఎవరి బాధ వాళ్ళు పడినవండి, అవునంటారు కదంటారా? చాలా విషయాల్లో మనం అలాగే వదిలేస్తాం కదా, వారి బాధ వాళ్ళు పడినాయి అని చెప్పేసి వదిలేస్తాం కదా. కాబట్టి ఈ దినాన మనల్ని మనం ప్రభుకు ప్రతిష్ఠించుకుందాం. ఆ గొప్ప దేవుడి స్వరాన్ని మనం విందాం. నిశ్చయముగా దేవుని ఆశీర్వాదాలకు మనం పాత్రులం అవుదాం. ఆ మహోన్నతుడు మీ కొరకు సిద్ధపరిచిన మేలుల చేత మీరు నింపబడినట్లు ఈరోజు మీకు మంచి ఆరోగ్యం, మంచి కుటుంబం, మంచి పిల్లలు, మంచి ఉద్యోగం, మంచి పని, మంచి వ్యాపారం, ఇవన్నీ అన్నీ మంచిగా ఉండగలగాలంటే దేవుని యొక్క సముఖంలో నిర్దోషమైనటువంటి వారంగా మనం ఉందాం. అందుకొరకే కీర్తనకారుడు అంటున్నాడు, 24వ సంకీర్తన మనం చూసినట్లయితే, ఎవరు తమ యొక్క జీవితంలో ఆశీర్వాదకరమైన వారిగా ఉంటారు అని ఆ విషయాన్ని గురించి తను తెలియజేస్తూ అంటాడు. 24:4 అంటాడు కదా, వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయము కలిగి ఉండువాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వమునందును. ఆయనను ఆశ్రయించువారు, యాకోబు దేవా నీ సన్నిధిని వెతుకువారు అట్టివారే. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు మనము వ్యర్థమైన దాని యందు మనసు పెట్టక, కపటముగా ప్రమాణము చేయక, నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయం కలిగిన వారుగా ఉందాం. దేవుని ద్వారా ఆస్వాదించబడదాం. దేవుని యొక్క ఉన్నతమైన మేలు పొందుదాం. ప్రభు యొక్క శరీరములో, ప్రభు యొక్క రక్తములో పాలిభాగస్తులు అవుతున్నప్పుడే మీ యొక్క ఆంతర్యములో, మీ శరీరములో, మీ ఆత్మలో ఒక అద్భుతం జరుగునుగాక నిశ్చయముగా. ఎందుకంటే ఈ రోజు ఆ న్యాయాధిపతి అయినటువంటి దేవాది దేవుడు ఆయన యొక్క పీఠం మీద కూర్చున్నప్పుడు కాదు, ఇప్పుడు నీ హృదయం అనే పీఠం మీద ఆయన కూర్చున్నాడు. ఆ మహోన్నతుడు ఇప్పుడు నీలోనే ఉన్నాడు. నీ అంతరాత్మతో ఆయన తీర్పు తీరుస్తున్నాడు. నీకు నీవుగా తీర్పు తీర్చుకున్నప్పుడు నిర్దోషిగా నువ్వు తీర్చబడతావు. దేవుని యొక్క ఆశీర్వాదాలకి పాత్రుడు అవుతావు. కాబట్టి దేవుని ద్వారా దీవించబడాలి, దేవుని ద్వారా నేను కృప పొందాలి, దేవుని ద్వారా ఉన్నతమైన స్థితిలో నిలబెట్టబడాలి అని అనుకున్నట్లయితే ఈ ప్రకారంగా మీరు జీవించండి. కారణం ఏమనగా, ఇక్కడ వంగలేనివి, ఇక్కడ ఒప్పుకోలేనివి, ఒప్పుకునే సమయం ఒకటి ఉంది, వంగే సమయం ఒకటి ఉంది. ప్రతి మోకాలు ఆయన దగ్గర ఏం చేస్తుందటండి? వంగాలి. ప్రతి నాలుక, కొంతమంది ఉగ్రవాదులు, తీవ్రవాదులు చూడండి, చంపేయడానికి మోకరింపజేసి చాలా బలవంతం చేస్తున్నారు. అలాగేమీ కాదది, వాళ్ళు కోరుండి చేస్తున్నారు అలాగా. కానీ సర్వశక్తుల దేవుని యొక్క సముఖానికి వెళ్ళగానే తెలియకుండానే మనం మోకరిల్లిపోతాం, తెలియకుండానే మనం ఒప్పేసుకుంటాం, అయ్యా నేను అది చేశాను, ఇది చేశాను. కొంతమంది చూడండి, పిల్లలు గట్టిగా భయపడిన వాళ్ళు చూడండి, వాళ్ళని అడగకుండానే చెప్పేస్తూ ఉంటారు. అవునా కదా? అడగకుండానే. అంటే ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు అనుకోండి, అక్కను బాగా దంచి కొడుతుంది అనుకోండి, చెల్లెలు ఏం చేస్తుంది ముందే, అమ్మా నాకేం తెలియదమ్మా, ఇలా చేసిందమ్మా, అలా చేసిందమ్మా అని చెప్పేస్తా. లేదు చెప్పండి, మనం అడగవసరం లేదు. ఇంకా ఈవిడి గట్టిగా వాత పెడితే చాలు, అక్కడ వర్క్ అయిపోద్ది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుని సందులో తీర్పు తీస్తున్నప్పుడు ఎదుట వాళ్ళకి జరుగుతుంటే, అమ్మో చెప్పిన వాళ్ళు అబద్ధం చెప్పినప్పుడు వాళ్ళకి పడే శిక్షను చూసి, ఎందుకు వచ్చిన బాధరా బాబు, ముందే నిజం చెప్పేస్తే కొంచెం శిక్ష తగ్గుతుందని చెప్పేసి అందరూ ఒప్పుకోవడం మొదలెడతారట. ఖచ్చితంగా ఒప్పుకుంటారు అందరూ. అదొక వింతగా ఉంటుంది మనందరికీ. దేవునికి స్తోత్రం. ఆ స్థలంలో నిలబడడం అంత అవసరమా మనకి? చెప్పండి, అవసరమా? చెప్పండి, అవసరమా అండి? మనం స్కూల్లో, నా చిన్నతనంలో స్కూల్లో టీచర్ గారు ఆలస్యంగా వస్తే గోడ కుర్చీ వేయించేవారు. ఏదైనా రాయకపోతే, హోంవర్క్ రాయకపోతే ఈ ఎండలో నిలబెట్టేసేవారు. ఇంకా గట్టిన మీద శిక్ష ఏంటంటే రాళ్ళ మీద మోకరింపు చేయించేవారు.
చేతుల మీద బెత్తం పట్టుకుని వచ్చి చింతబరకుతోటి వాతలు పెట్టేవారు. ఇప్పుడు ఒకటి కొట్టండి, కొట్టిన టీచర్ గారు ఎక్కడ ఉంటారండి? ఇప్పుడు పిల్లలే టీచర్లు కొట్టేస్తున్నారు. ఒరే నీకు ఎందుకు, ఒక అమ్మాయికి ఎందుకమ్మా నీకు సెల్ ఫోన్ ఎందుకు మాట్లాడుతున్నావు అన్నందుకు గోడ మీద కొట్టేసింది టీచర్. ఎంత ఘోరం అండి. లైఫ్లో చదవకుండా సస్పెండ్ చేసి పాడేశారు. ఇంకా తనకి సర్టిఫికేట్ ఉండదు, చదువు ఉండదు, సస్పెండ్ చేశారు. ఆ గవర్నమెంట్ అలా యాక్షన్ తీసుకోకపోతే ప్రతి ఒక్కరు ఏం చేస్తారు, ఇంకా చెయ్యి ఉంది కదా అని చెప్పి ఆడించేయకూడదు. దేవునికి స్తోత్రం. కాళ్ళు ఉంది కాబట్టి ఆడించేయకూడదు. ఆ అన్నిటిని కట్ చేసే కత్తి కూడా ఉంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు నా ప్రార్థన, నా ఆశ, నా కోరిక మన సంఘంలో అలాంటి వారు ఎవరు కూడా ఉండకుందురుగాక. దేవుని కృపకే పాత్రులుగా ఉందురుగాక. కాబట్టి ఈరోజు ఆ మహిమగల దేవుని యొక్క న్యాయపీఠం ఎదుట నిలబడి తీర్పు పొందక మునిపే మనంగా తీర్పు తీర్చుకుందాం, నిర్దోషులుగా తీర్చబడదాం. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన దీవెనలకు పాత్రులం అవుదాం. అట్టి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.